ఏపీ కూటమిలో కుంపట్లు తప్పేలా లేవు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు స్వరాలు పెంచుతున్నారు. మంత్రులే ప్రభుత్వ అధినేత తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న సంకేతాలు వస్తుంటే, ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా ప్రభుత్వాన్ని ఎదిరించే ప్రయత్నంలో ఉన్నారు. చాలా ఆసక్తికరంగా ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు కూడా రాజీనామా హెచ్చరికలు చేస్తుంటే, తాజాగా మరొక మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం నేరుగా ముఖ్యమంత్రికే హ్యాండ్ ఇచ్చే దిశలో సాగారు. చాలా ఆసక్తికరంగా ప్రస్తుతం గుత్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మాజీ మంత్రి 2024 ఎన్నికల ముంగిట వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయనకు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గుత్తిలో ఛాన్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ నియోజకవర్గంలో గెలిచిన 2.5 ఏళ్లకే టీడీపీ మీద తిరుగుబాటు దిశలో ఆయన తీరు కనిపిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఇటీవల ప్రారంభించినటువంటి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శిలాఫలకం మీద కనీసంగా చంద్రబాబు పేరు ప్రస్తావించడానికి కూడా ఆయన సిద్ధం కాలేదు. కేవలం కేంద్ర మంత్రి పేరు, రాష్ట్ర మంత్రి పేరు, తన పేరు మినహా ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ప్రస్తావించడానికి ఆయన సిద్ధం కాకపోవడం ఆసక్తికరమైనటువంటి విషయం. అదే విశేషంగా చూస్తుంటే ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల మీద కూడా ఎక్కడ చంద్రబాబు ఫోటో కనబడకుండా ముద్రించినటువంటి వైనం మరింత విశేషంగా కనిపిస్తుంది. రాజకీయంగా చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఇప్పటికే అక్కడ టీడీపీ నేతలు ఎమ్మెల్యే తీరుతో తీవ్రంగా సతమతమవుతున్నారు, పలు ఫిర్యాదులు చేస్తున్నారు. అనేక మార్లు టీడీపీ అధిష్టానం గుమ్మనూరు జయరాంకి పలు రకాలుగా సూచనలు చేస్తుంది. అనేక రకాలుగా ఆయన అదుపులో పెట్టే దిశలో ప్రయత్నాలు అయితే చేస్తుంది. అవన్నీ ఇప్పటి వరకు ఫలించిన దాఖలాల్లో ఇప్పుడు నేరుగా గుమ్మనూరు జయరామే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరుగా ముఖ్యమంత్రిని ఖాతరు చేయనట్టుగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇది సీఎం చంద్రబాబుకి చాలా పెద్ద స్థాయిలో జలక్కగా భావించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఇలా ముఖ్యమంత్రిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాలని బేఖాతరు చేస్తూ సాగిపోతున్నటువంటి వైనం చాలా విశేషంగా కనిపిస్తోంది. రాజకీయంగా కీలకమైనటువంటి మలుపులకు ఆస్కారం ఇచ్చేలా ఈ వ్యవహారం మారుతోంది. ఇప్పుడు గుమ్మనూరు జయరాం, నిన్న మరొకరు, మొన్న మరొకరు, ఇలా ప్రభుత్వాధినేతను బేఖాతరు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేల లిస్టులో సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఇవన్నీ తల బొప్పి కొట్టించే దిశలో సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడికి గతంలో ఎన్నడూ లేని పరిస్థితిగా దీన్ని చూడాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు 3 దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ 4వ ముఖ్యమంత్రిగా ఆయన పదవీ కాలంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతున్నటువంటి వైనం ఎన్నడూ ఆయన చూడనటువంటి వ్యవహారం. రాజకీయంగా ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామం. ఇలా ఎమ్మెల్యేలే తమ పార్టీ అధినేతను ఏమాత్రం ఖాతరు చేయబోం అని సంకేతాలు పంపిస్తుంటే ఇక క్షేత్రస్థాయిలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఎవరికైనా అర్థమవుతోంది. గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి ఆశించారు. కానీ ప్రభుత్వం ఆయన పేరుని కనీసం కూడా పరిగణలో తీసుకున్న దాఖలాల్లో అసలు బోయకోటాలో ఎవరికి అవకాశం ఇచ్చిన ఆనవాళ్లు కూడా లేవు. ఈ తరుణంలో జయరాం తీరు పట్ల, జయరాం వ్యవహార శైలితో అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఆ క్రమంలోనే అనేక ఫిర్యాదులు చేస్తుండడం పట్ల జయరాం తీవ్రంగా మనస్తాపం చెందినట్టుగా కనిపిస్తోంది. ఇది అధిష్టానానికి ఒక వార్నింగ్గా, ఒక జలక్గా గుమ్మనూరు జయరాం తీసుకున్న నిర్ణయం అని అంతా భావిస్తున్నారు. మరి ఇలా అసలు చంద్రబాబు పేరు కానీ ఫోటో కానీ ప్రస్తావించడానికి ఒక ఎమ్మెల్యే సిద్ధం కాలేదంటే ఏ తీరున వ్యవహారం నడుస్తుందో ఎవరికైనా అర్థమవుతుంది. మరి ఇలాంటి దశలోనైనా ఆయన్ని దారికి తెచ్చుకుంటారా, కాకుంటే ఆయన్ని దారి నుంచి తప్పించేస్తారా, ఏం చేస్తుంది టీడీపీ నాయకత్వం అన్నది కీలకమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నాయకులు టీడీపీ అధిష్టానం ఎన్ని మార్లు వార్నింగ్లు ఇచ్చినా తమకు పట్టనే పట్టదు అన్నట్టుగా సాగిపోతున్న వాళ్ళని ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గుమ్మనూరు జయరాం విషయంలో కూడా అదే పద్ధతిని అవలంబిస్తే ఇక ఎమ్మెల్యేల మీద చంద్రబాబుకి ఎక్కడా గ్రిప్ లేదనేటువంటి ప్రచారం మరింత పుంజుకోవడం ఖాయం.